మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటో బ్యాగు బోట్లు పట్టుకుంది అని అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా ఫ్రెండ్ డాటర్ బర్త్డే అనమాట. సో తనకు ప్రెజెంట్ చేద్దామని చెప్పి ఈ బ్యాగ్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. అంత వర్త్ అనిపించలేదు నేను ఇచ్చిన ప్రైస్కి ఆ మెటీరియల్కి. కానీ ఏం చేస్తాం, రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఇంకొకటి కొనే అంత టైం అయితే లేదు. అందుకని చెప్పి ఇంక ఉంచేసాను అనమాట. మెటీరియల్కి అంతా బాగోకపోవడం ఏం లేదు, కొంచెం బెస్ట్ మెటీరియల్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అంతేగాని ఈ షోల్డర్ బెల్ట్ కానీ దానికి ఇచ్చిన అది ఉంటుంది కదా అడ్జస్ట్మెంట్ది, ఆ ప్లాస్టిక్ది కానీ అదంతా బాగానే ఉంది. పార్టిషన్స్ కూడా 2 ఇచ్చారనమాట. ఏముంటుంది, చిన్న పాప తనకు ఒక స్లేట్ పెన్సిల్ ఉంటుంది, ప్రీ స్కూల్కి వెళ్ళడానికి ఇలా అనమాట. తనకైతే ఆ బ్యాగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ మెటీరియలే కొంచెం క్వాలిటీ పెంచితే బాగుంటుంది. జిప్ క్వాలిటీ కూడా బాగుంది, అందుకని ఇంక ఉంచేసాను అనమాట. చూడడానికి చాలా క్యూట్గా ఉంది. అలాగే నేను ఒక సిప్పర్ బాటిల్ కూడా తీసుకున్నాను. పాపం చదివి అలసిపోతుంది కదా, మరి మధ్య మధ్యలో వాటర్ తాగాలి అని చెప్పి జోక్ చేశానులేండి. కానీ ఎందుకో అలా ఇవ్వాలి అని అనిపించింది. వాళ్ళ అమ్మ ఇంతకు ముందు చెప్పింది అనమాట, ఈ బర్త్డే తర్వాత ప్రీ స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాము అని చెప్పి. అందుకని నేనైతే ఈ బ్యాగు నెక్స్ట్ ఏమో బాటిల్ తీసుకున్నాను. ఇంక ఈ బాటిల్ వచ్చి నేను డిమార్ట్లో తీసుకున్నాను అనమాట. ఇలాంటి థింగ్స్ ఏవైనా తీసుకోవాలంటే మనకు బెస్ట్ డెస్టినేషన్ డిమార్ట్ కదా, అందుకని ఇంక తెచ్చేసుకున్నాను. దీనికైతే షోల్డర్కి వేసుకునేలా ఒక బెల్ట్ కూడా ఇచ్చారు. నేనైతే దాన్ని ఓపెన్ చేయలేదు, గిఫ్ట్ చేస్తాం కాబట్టి. ఇంకా దీన్ని ఇలా ఇచ్చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి నా దగ్గర ఉన్న ఐటమ్స్తో అలా ర్యాప్ చేద్దాం అనుకున్నాను. ఈ ర్యాపర్ అయితే బయట తీసుకున్నాను అనమాట, 10 రూపీస్ తీసుకున్నారు. అలాగే కొంచెం గిఫ్ట్లా ప్యాక్ చేస్తే చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఇది బ్యాగ్ కదా ఎలా ర్యాప్ చేయాలా అని కొంచెం ఐడియా అయితే ఆలోచించాను అనమాట. మామూలుగా చేసేస్తే ఏముంటుంది చెప్పండి, చిన్న పాప కదా, కొంచెం డిఫరెంట్గా అయితే చేద్దాము అని చెప్పి నాకైతే చిన్న ఐడియా అయితే వచ్చింది. దీన్ని చాక్లెట్లా అయితే ర్యాప్ చేద్దామని అనుకున్నాను. ఇంకా ఏం చేసేది లేక ఆ బ్యాగ్ని ఫోల్డ్ చేయాల్సి వచ్చింది. తర్వాత నార్మల్ అయిపోతుంది అనుకోండి, అందుకనే ఆ పని అయితే చేశాను. ఇంకా మనం చిన్నప్పుడు చూసాం కదా ఆశా చాక్లెట్స్, ఆ టైప్లో అయితే ర్యాప్ చేశాను. 90s కిడ్స్కి అయితే వాళ్ళకి చిన్నప్పుడు ఆశా చాక్లెట్ కానీ, కొంచెం పెద్ద అయిన తర్వాత ఎక్లెర్స్ చాక్లెట్ కానీ బెస్ట్ మెమొరీస్ అని నేను అంటాను. నాకైతే అవే చాలా ఇష్టం అనమాట. కానీ ఇప్పటి పిల్లలకి అవేమీ తెలీదు. ఎందుకంటే వాళ్ళు 25 పైసా కానీ 50 పైసా కానీ 1 రూపీ కానీ అసలు తెలీదు. వాళ్ళు 5 రూపీస్ 10 రూపీస్ ఇప్పుడు అడిగే స్టేజ్లో ఉన్నారు. మనమైతే ఆ 1 రూపీ కూడా రావడానికి చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. అందుకని 90s కిడ్స్కి అయితే ఇవన్నీ బాగా గుర్తుంటాయి. మీలో ఎంతమంది చూస్తున్నారో 90s కిడ్స్ నాకు కామెంట్ చేసేయండి. ఇంకా దానికి అటు ఇటు నేను నెట్ ఫ్యాబ్రిక్తో బౌలా వేద్దాము అని చెప్పి నా దగ్గర ఉన్న ఒక చిన్న ఫ్యాబ్రిక్ని 2 పార్టీషన్స్లా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఒకటి అటువైపు కట్టడానికి, ఒకటి ఇటువైపు కట్టడానికి. దీన్ని మీరు ఆల్రెడీ చూసుంటారు నా దివాళీ వ్లాగ్లోని. ఆ దుప్పటాకున్న క్లాత్ మిగిలిందనమాట, దాంది అది. ఇంకా దాన్ని అయితే 2లా కట్ చేసేసుకొని ఒకవైపు అయితే బౌలా కడదాము అని చూస్తున్నాను. కానీ నా దగ్గర చాలా చిన్న పీస్ ఉంది, నీట్గా రాలేదు అని అనిపించింది. మరేం చేస్తాం, అలా అడ్జస్ట్ చేస్తానన్నమాట.
నేనైతే ఇంకా రెండు వైపులా ఆ నెట్ ఫ్యాబ్రిక్తో బౌలా అనేది వేస్తాను అనమాట. చూస్తుంటే నాకు ఒకవైపు చిన్నది ఒకవైపు పెద్దదిలా అనిపించింది, అందుకనే రెండు ఈవెన్గా ఉండడానికి కట్ చేశాను అనమాట. అలా అయితే లుక్ కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పి కట్ చేయకపోతే అది కొంచెం హెచ్చు తగ్గుల్లాగా ఉందన్నమాట. అంత లుక్గా అనిపించలేదు, అందుకని కట్ చేసేసాను. మీకు అనిపిస్తుందా ఇది చాక్లెట్ ర్యాప్ లాగా? అలా అయితే నాకు కామెంట్ చేయండి. నాకైతే క్యూట్గా అనిపించింది. ఇంక ఇది అయిపోయిన తర్వాత నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కొంచెం వంటల్లో హెల్ప్ చేద్దాము అని చెప్పి. నేనైతే ఇక్కడ పులిహోర కోసం పోప్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ తనుకున్న ఐటమ్స్ అయితే చేసేసింది, ఇంకా పులిహోరకి అయితే రైస్ కూడా పెట్టేసింది అనమాట. ఇంకా నేను వెళ్ళి కొంచెం చింతపండు నానపెట్టుకున్నాను, అలాగే ఈ పోప్ అయితే ప్రిపేర్ చేసి నేనైతే అది కలిపేసుకున్నాను. ఇంకా తనేమో వెజ్ బిర్యానీ కోసం వెజ్జీస్ అన్ని బాయిల్ చేస్తుంది అనమాట. తను బిర్యానీస్ చాలా బాగా చేస్తుంది, చూసారా ఎంత టెంప్టింగ్ గా ఉందో. ఇంకా అది దమ్ కోసం పెట్టేసామన్నమాట. కొంచెం పెద్ద డిష్ లో కొంచెం వాటర్ వేసి బరువుకు పెడితే దమ్ అనేది బాగా అవుతుంది అని చెప్పి, ఇలాగే ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ లో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెడితే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా పక్కన అయితే క్యాబేజ్ పకోడీ కోసం ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మధ్యలో ఆ బ్రోకి నేను డెకరేషన్ లో కొంచెం అలా హెల్ప్ చేస్తూ ఉన్నాను, ఆ బెలూన్స్ ఊదడంలో, అలాగే ఏవి ఎక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అలా చెప్తున్నాను అనమాట. రెంటెడ్ హౌసెస్ కదా, ఇక్కడ ఏ ప్లాస్టర్ పెట్టినా వాల్స్కు ఉండే ఆ పెయింటింగ్ కాస్త వచ్చేస్తుంది, అందుకనే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఏ డెకరేషన్ చేసుకున్నా ఇలాంటి రెంటెడ్ హౌసెస్కి అదే ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు వెకేట్ చేసినప్పుడు మళ్ళీ ఏమైనా అంటారు, పెయింట్ వేసి ఇవ్వండి అలా అని చెప్పి. అందుకనే మేము చాలా నీట్గా తలుపులకి అలా గుమ్మాలకి ఏవో డబుల్ టేప్ పెట్టేసి అలా అంటించేసాం అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా క్యూట్గా వచ్చేసింది, చాలా బాగుంది అనిపించింది మాకున్న అడ్జస్ట్మెంట్లో. అలాగే ఈలోపు వంటలు కూడా రెడీ అయిపోయాయి అనమాట. సాంబార్, క్యాబేజ్ పకోడీ, గారెలు, పులిహోర, పన్నీర్ కర్రీ, అలాగే వేడి వేడి వెజ్ బిర్యానీ అనమాట. ఇంక ఇవన్నీ ప్రిపేర్ అయ్యేసరికి మా ఫ్రెండ్ హస్బెండ్ అనమాట, తనేమో ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పి గాబరాగా వచ్చి అలా అటెండ్ అయ్యి వెళ్ళిపోయారనమాట. రాకపోతే బాగోదు అని చెప్పి. వాళ్ళ వైఫ్ ఏమో రాలేదు, తనకి డెలివరీ అయ్యింది రీసెంట్గా, అందుకని. ఇంకా మేము ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా అసలైన ఫ్రెండ్ వచ్చేసింది అనమాట, లలిత. ఇంకా తను వచ్చి ఇలా కేక్ గట్ట ప్లేస్ చేసేసింది, అలాగే చిన్న చిన్న పిల్లలు వస్తారు కదా వాళ్ళకి స్నాక్స్ కూడా అరేంజ్ చేసేసింది అనమాట. తన పేరు లాలిత్య అనమాట, ఆ బేబీ పేరు. మేము గిఫ్ట్ ఇస్తుంటే తిరిగి మాకే రిటర్న్ ఇచ్చేసింది, వద్దంట. తన చూపులన్నీ కేక్ పైనే ఉన్నాయి. అలాగే వాళ్ళ బిల్డింగ్లో ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ అలా చాలా మంది వచ్చి తను బ్లెస్ చేసేసారు. చాలా హ్యాపీగా అయితే అయిపోయింది. నాకు క్లోజ్ అనుకున్న వాళ్ళ ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లో ఈ కేక్ కటింగ్ అనేది నేనే తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తానన్నమాట. నాకు ఇలా అయితే చాలా నచ్చుతుంది. అలాంటప్పుడు నా బర్త్డే అయినట్టు, నా యానివర్సరీ అయినట్టు నేను ఫీల్ అవుతూ ఉంటాను. మా ముగ్గురు పేర్లు ఎల్తోనే స్టార్ట్ అవుతాయి, లత, లలిత, లావణ్య. ఆ పాప పేరు కూడా లాలిత్య అనమాట. ఇంక ఈయన వచ్చి లలిత వాళ్ళ హస్బెండ్, చాలా యాక్టివ్గా ఉంటారు. మేమందరం చాలా ఫన్ క్రియేట్ చేసుకుంటాం ఒక దగ్గర కలిసాము అంటే. కానీ శంకర్కి మాత్రం నాకేం సంబంధం లేదు అన్నట్టు ఉంటాడు. అలాగే లావణ్య హస్బెండ్ కూడా అలానే ఉంటారు. కానీ లలిత హస్బెండ్తో మాత్రం మేము చాలా మింగిల్ అయి ఉంటాం అనమాట. ఏ ప్రత్యక్ష దైవం అంటారు కదా, అందుకని చెప్పి ముగ్గురం వాళ్ళకి ముందు నైవేద్యం పెట్టేసి తర్వాత మేము ప్లేట్లు నిండా వేసుకొని కళ్ళతో ఫస్ట్ తినేసి తర్వాత మాట్లాడుకుంటూ తింటున్నాం అనమాట. అప్పటికే టైం 10:30 అలా అయ్యింది. వాళ్ళు
ఎప్పుడు మమ్మల్ని చూస్తూ కుళ్ళుకుంటారనమాట. మీరు ఎంత మాట్లాడుకున్నా మీకు మాటలు తరగో, తొందరగా తినండి అని చెప్పి. ఇంకా తినేసిన తర్వాత మేమైతే గిఫ్ట్స్ అనేవి ఓపెన్ చేసాము. ఈ బార్బీ డాల్ ఒకరు ఇచ్చారు, వీడియోలో చూపిస్తాను అంటే అస్సలు ఇవ్వట్లేదు పాప అయితే. సర్లే ఇంకేం చేస్తామని వదిలేశాను. ఇంకా మా ఫ్రెండ్ లలిత వచ్చి స్నాక్ బాక్స్, బ్యాంగిల్స్, చాక్లెట్స్ తెచ్చిందనమాట. ఈ స్నాక్ బాక్స్ అవి ఎందుకు అంటే ప్రీ స్కూల్కి వెళ్తుందని చెప్పాం కదా, అందుకని మేము ముందుగానే ఇలా ప్లాన్ చేసుకున్నాము. చూసారు కదా, చిన్న పాపకు వచ్చిన చిన్న చిన్న గిఫ్ట్స్తో తను చాలా హ్యాపీగా ఉందన్నమాట. చాక్లెట్స్ ఎక్కువగా వచ్చాయి, దానికి ఇంకా హ్యాపీ అనమాటను. ఇంకా మేమైతే ఇలా బ్యాగ్, బాటిల్, స్నాక్ బాక్స్ అన్నీ తీసుకొని నువ్వు ప్రీ స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి మేము చెప్తున్నాం అనమాట. ఇంతవరకు మన వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంతటితో ఇంకా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.